హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి స్మరణగా ఎంవిఎస్ శర్మ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి స్మరణగా విందాం మీ కానమోకు స్వరంలో. సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన సెప్టెంబర్ 5, 1888లో జన్మించి, అంటే జవహర్లాల్ నెహ్రూ కన్నా ఒక సంవత్సరం ముందుగా పుట్టారు ఆయన. అలాగనే ఏప్రిల్ 17, 1975లో మరణించారు. 87 ఏళ్ల జీవితం ఆయనది. ఆయన గురించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి స్మరణగా ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపిస్తాను. వినండి. ఆధ్యాత్మికత అంటే మత విద్వేష రాజకీయం కాదు అని చాటిన సర్వేపల్లి, మనం గతం నుండి స్ఫూర్తిని పొందవచ్చు. అందులో నిబిడీకృతమైన భావాలు శక్తివంతమైనవి. కానీ మన శరీరం, మన హృదయ స్పందన ప్రస్తుత కాలానికి సంబంధించినవి. ఈరోజు మనం చూస్తున్న మతం అనేక యుగాలుగా సాగుతున్న మార్పుల పర్యవసానమే. కానీ ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. అందుచేత నేడు మనం చైతన్యవంతంగా ప్రవర్తించి ఆ మతంలో మనం కోరుకునే మార్పులకు ఎందుకు తీసుకురాకూడదో సనాతనవాదులు చెప్పాలి. అలాగనే ఇతర ప్రజల సంస్కృతిని మనం స్వీకరించటం తప్పేమీ కాదు. వాటిని మనం జీర్ణించుకొని మనకు కావలసిన రీతిలో మలుచుకోగలగాలి. వాటిని మన స్వంత సంస్కృతితో మేళవించాలి. దురదృష్టవశాత్తు కొన్ని పరిషత్తులు సమాజం ముందున్న ప్రస్తుత సవాళ్లను పక్కన పెట్టి గత కాలంలోకి ఏ విధంగా జారిపోదామా అని చర్చిస్తున్నాయి. మన జ్ఞాన వ్యాప్తి ఇప్పుడు విశాల దృక్పథంతో నిర్వహించడం లేదు. గతకాలపు విజ్ఞాన వారసత్వం ఇప్పుడు ఇక ఎంతమాత్రము కొద్దిమంది పెట్టి పుట్టిన వారి సొంతం కాదని వారు గుర్తించాలి. ఆ క్రమంలోనే నేడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మనం పరిశీలిస్తే, నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ ఆయన జయంతి మనం చెప్పుకున్నట్లే 137వ జయంతి నేడు. దేశమంతటా ఉపాధ్యాయుల దినోత్సవంగా ఈ రోజును పాటిస్తారు. మా అధ్యాపక రంగం నుంచే ఆయన దేశానికి రాష్ట్రపతి అయ్యారు తెలుసా అంటూ గొప్పలు పోతారు. ముఖ్యంగా అధికారులు, రాజకీయ నాయకులు ఉపాధ్యాయ వృత్తి పవిత్రత గురించి ప్రసంగాలు చేస్తారు. కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భావాల గురించి, బోధనల గురించి ఎక్కువగా ఎవరూ ప్రస్తావించరు. కానీ గతంలో ఎప్పటికన్నా కూడా ఇప్పుడు సర్వేపల్లి భావాల బోధనల ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నేటి విద్యా వ్యవస్థలో నేటి ప్రభుత్వం జొప్పిస్తున్న శాస్త్ర వ్యతిరేకమైన భావనల నేపథ్యంలో, అవాస్తవాల చరిత్రతో భవిష్యత్ తరాల మెదళ్లను పాడు చేస్తున్న వాతావరణంలో ఉపాధ్యాయులు ఎటువంటి దృక్పథంతో, ఎటువంటి విలువలతో వ్యవహరించాలన్నది సర్వేపల్లి దార్శనికత నుంచి తెలుసుకోవచ్చు. డాక్టర్ రాధాకృష్ణన్ 1888 నుంచి 1975 మధ్యకాలంలో జీవించారు. 1954లోనే ఆయనకు భారతరత్న బిరుదు ప్రదానమైంది. ఆ తర్వాత 1962లో భారతదేశపు 2వ రాష్ట్రపతిగా వ్యవహరించారు. అంతకుముందు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన తన 33వ ఏటనే భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథాన్ని రచించారు. అప్పటి వరకు బ్రిటిష్ పాలకులు తమ విద్యా విధానం ద్వారా ఎక్కించిన ఆత్మన్యూనత నుండి భారతీయులు బయటపడటానికి కావలసిన తాత్విక భూమికను ఈ గ్రంథం ఏర్పరిచింది.
డాక్టర్ రాధాకృష్ణన్ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికవాది. ప్రముఖ జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రతిపాదించిన అఖండ భావం అన్నదానికి మన ప్రాచీన ఉపనిషత్తుల్లో సూచించిన పరమాత్మ భావానికి చాలా సామ్యం ఉందని రాధాకృష్ణన్ భావించారు. ఆయన ఆధ్యాత్మికవాది అయినా ప్రాచీన భారతదేశంలోని తాత్విక సంప్రదాయాలను తన గ్రంథంలో వివరించేటప్పుడు ఆయా తత్వవేత్తల భావనలను యథాతథంగా వివరించారు. బౌద్ధం, జైనం, సాంఖ్యం, లోకాయుతం అటువంటి భౌతికవాద దర్శనాలను కూడా అదే విధంగా వివరించారు. అందుకే ఆ గ్రంథం విదేశీ, స్వదేశీ విశ్వవిద్యాలయాల్లో తత్వశాస్త్ర విద్యార్థులకు ఒక రెఫరెన్స్ గ్రంథంగా కొనసాగుతుంది. ఈ మధ్య మన రాష్ట్రంలో, దేశంలో కూడా సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతుంది. ఈ చర్చను హిందూ మతస్థులకు, తక్కిన వారికి మధ్య చర్చలాగా, లేక భక్తులకు, నాస్తికులకు మధ్య చర్చలాగా దిగజార్చేందుకు కొందరు శక్తి వంచన లేకుండా తాపత్రయపడుతున్నారు. వాస్తవంగా ప్రగతికి, అభివృద్ధి నిరోధకత్వానికి మధ్య చర్చ జరగాలి. ఈ పరిస్థితుల్లో ఒక ఆధ్యాత్మికవాది అయిన డాక్టర్ రాధాకృష్ణన్ సనాతనవాదుల గురించి ఏం రాశారో తెలుసుకోవటం అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆ ప్రాతిపదికన తమ కర్తవ్యాన్ని నిర్ణయించుకొని నెరవేర్చడం అవసరం. తాత్విక చింతన మానవ ప్రగతికి తోడ్పడేదిగా ఉండాలి. తాము సాంప్రదాయ రక్షకులం అనుకునే సనాతనవాదులు సత్యం అనేది కాలం బట్టి మారిపోదు అనే వాదనను ముందుకు తెస్తారు. ఒక సాయం సంధ్యలో ఉండే సౌందర్యం మాదిరిగా, బిడ్డ పట్ల తల్లి ప్రేమ మాదిరిగా అది కాలాతీతమైందని వారు అంటారు. సత్యం కాలంతో పాటు మారకపోవచ్చు, కానీ ఏ ఏ రూపాల్లో ఆ సత్యం వ్యక్తం అవుతుంటుందో ఆ రూపాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. మనం గతం నుండి స్ఫూర్తిని పొందవచ్చు. అందులో నిబిడీకృతమైన భావాలు శక్తివంతమైనవి. కానీ మన శరీరం, మన హృదయ స్పందన ప్రస్తుత కాలానికి సంబంధించినవి. ఈరోజు మనం చూస్తున్న మతం అనేక యుగాలుగా సాగుతున్న మార్పుల పర్యవసానమే. కానీ ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. అందుచేత నేడు మనం చైతన్యవంతంగా ప్రవర్తించి ఆ మతంలో మనం కోరుకునే మార్పులను ఎందుకు తీసుకురాకూడదో సనాతనవాదులు చెప్పాలి. మన ప్రాచీన గ్రంథాలలో, ధర్మాలలో పేర్కొన్న విషయాలను యథాతథంగా పదే పదే తిరిగి ఉచ్చరిస్తూ ఆ క్రమంలో వాటి వెనుక ఉన్న స్ఫూర్తిని వదిలేయకూడదు. 2000 సంవత్సరాల క్రితం జీవించిన మన హిందూ పెద్దలు విజ్ఞానం తక్కువ స్థాయిలో కలిగి ఉన్నా చాలా కాంతివంతమైన దార్శనికతను కలిగి ఉండేవారు. వాళ్లే గనుక ఇన్ని శతాబ్దాల తర్వాత మళ్ళీ మన గడ్డ మీదకి వస్తే ఆనాడు తాము ప్రవచించిన బోధనలను నిజంగా అప్పటి స్ఫూర్తితో ఆచరిస్తున్న అనుచరులు ఒక్కరు కూడా వారికి కనపడరు. మన చైతన్య ప్రవాహం స్వేచ్ఛగా ముందుకు సాగడానికి వీలు లేకుండా అనేక నిర్జీవ భావాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇటువంటి స్థితిలో జీవం లేని భావరూపాలను, వాటిలో ఏ కీలక సత్యము లేకపోయినప్పటికీ అతి పవిత్రమైనవిగాను, ఆరాధ్యదాయకమైనవిగాను పరిగణిస్తూ వాటిని ఏమాత్రం సవరించడానికి వీలు లేదని పట్టుబట్టడం అంటే భావాల స్వేచ్ఛా ప్రవాహాన్ని మరింత ఆటంకపరచడమే. గతకాలపు చెత్తతో విషమయమైన రోగిని, ఆ చెత్తనంతటినీ తొలగించే బదులు యథాతథంగా దానిని కాపాడితే మరింత ఎక్కువ బాధలకు గురి చేయటమే అవుతుంది. మార్పు అవసరం అన్న సంగతి సనాతనవాదులు గ్రహించాలి. ఈ గ్రహింపు తగినంతగా వారిలో కనిపించడం లేదు. అందువలన మన తాత్విక రంగంలో ఒక పక్క లోతుల్లోకి పోయి అన్వేషించి జ్ఞానాన్ని తెలుసుకోవాలనే పట్టుదల వ్యక్తం అవుతుంటే, మరో పక్క తాత్విక రంగానికి సంబంధం లేని గందరగోళం వ్యక్తం అవుతుంది. మన ప్రాచీన విజ్ఞాన శాస్త్ర మూలాలను, ప్రాచీన విశ్వాసాల మూలాలను గ్రహించడానికి వీలు లేకుండా గందరగోళపరిచే విధంగా మధ్యలో పేరుకున్న చెత్తను తొలగించటం, శాస్త్ర విజ్ఞానపు స్ఫూర్తితో మతాన్ని సమన్వయం పరుచుకోవటం నేటి భారతీయ మేధావుల ప్రధాన కర్తవ్యం. కానీ
దురదృష్టవశాత్తు కొన్ని పరిషత్తులు సమాజం ముందున్న ప్రస్తుత సవాళ్లను పక్కన పెట్టి గత కాలంలోకి ఏ విధంగా జారిపోదామా అని చర్చిస్తున్నాయి. మత జ్ఞాన వ్యాప్తి ఇప్పుడు విశాల దృక్పథంతో నిర్వహించడం లేదు. గతకాలపు విజ్ఞాన వారసత్వం ఇప్పుడు ఇక ఎంతమాత్రము కొద్దిమంది పెట్టి పుట్టిన వారి సొంతం కాదని వారు గుర్తించాలి. భావాలు శక్తివంతమైనవి, వాటిని వ్యాపింపచేయాలి. వర్తమానం తన మృత్యువును తానే చూడకుండా ఉండాలంటే ఇది చాలా అవసరం. ఉపనిషత్తులు, గీత, బుద్ధుని బోధనలు మానవ మేధస్సును అనేక అంశాల్లో సున్నితంగా స్పృశించగలిగాయి. అవి ఇప్పుడు అదే విధమైన ప్రభావాన్ని సనాతనవాదం కారణంగా చూపించలేకపోతున్నాయి. ఈ ఎండిపోయిన చెట్లకు ఇప్పుడు పూలు పూయమంటే ఏ విధంగా పూస్తాయి? ఏ విధంగా వాటి నుండి ఫలాలు లభిస్తాయి? ఒకవైపు విమానాలు, పొగ ఓడలు, రైలు బళ్ళు, టెలిగ్రాఫ్లు ప్రపంచంలోని మనుషులందరినీ ఒక్కటిగా చేస్తున్న కాలంలో మనం ఆ ప్రపంచంతో సంబంధం లేకుండా విడిగా మనగలమా? అందుచేత మన భావ చైతన్యం ప్రపంచం సాధిస్తున్న ప్రగతికి ప్రతిస్పందించాలి. మనవంతుగా దాన్ని ముందుకు నడిపించాలి. నీటి ప్రవాహం లేని చెరువులు, కుంటలు, నాచు, చెత్త పేరుకుపోయి పనికిరాని హానికరమైన జీవాలకు నిలయమవుతాయి. అదే ప్రవహించే నదిని చూడండి. అనునిత్యం ముందుకు సాగుతూ కొత్త ఊటల నుండి ప్రేరణ పొందుతూ కొత్త శక్తిని పొందుతూనే ఉంటుంది. ఇతర ప్రజల సంస్కృతిని మనం స్వీకరించడం తప్పేమీ కాదు. వాటిని మనం జీర్ణించుకొని మనకు కావలసిన రీతిలో మలుచుకోగలగాలి. వాటిని మన స్వంత సంస్కృతితో మేళవించాలి. ఒక జాతీయ స్థాయిలో ఈ ప్రక్రియ ఏ విధంగా జరగాలో మనకు గాంధీ, ఠాగూర్, అరవింద ఘోష్, భగవాన్ దాస్ ఇటువంటి నేతల రచనలు సూచిస్తున్నాయి. మన ప్రాచీన విజ్ఞానంలోని గొప్పతనాన్ని గ్రహిస్తూ దాని నుండి ప్రేరణ పొందుతూనే పాశ్చాత్య భావనల పట్ల కూడా అమిత శ్రద్ధ ప్రదర్శిస్తూ వాటిని అధ్యయనం చేసి ఇముడ్చుకోవాలి. వర్తమాన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చూసి అందులో జీవించే బదులు గతంలోనే జీవించాలని కోరుకునే సనాతనవాదులకు భవిష్యత్తు ఎక్కడిది? ఒక మూఢాచారంగా దిగజారిపోతూ తన పరిధిని కుదించుకుంటూ వర్తమాన పరిస్థితులకు ఏమాత్రము ఉపయోగపడనదిగా మన తాత్విక చింతన ఉండాలా? లేక సజీవంగా, వాస్తవికంగా మానవ ప్రగతికి దోహదపడే అంతర్భాగంగా ఉండాలా అన్నది మన ముందున్న సవాలు. ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందిన ఆధునిక విజ్ఞానాన్ని, ప్రాచీన తత్వవేత్తల సమున్నత ఆదర్శాలను రెండింటినీ మేళవించటం మన కర్తవ్యం. వర్తమాన సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగినప్పుడే, పురోగతికి తోడ్పడినప్పుడే భారతీయ తాత్వికతకు సార్థకత చేకూరుతుంది. యాజ్ఞవల్క్యుడు, గార్గి, బుద్ధుడు, మహావీరుడు, గౌతముడు, కపిలుడు, శంకరుడు, రామానుజుడు, మాధవుడు, వల్లభుడు, ఇంకా మరెందరో మహారుషులు, మేధావులు వారు చేసిన కృషి ఈ కర్తవ్యాన్ని మనం సాధించగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ 2 ఆక్స్ఫర్డ్ ఇండియా ప్రచురణ 2008 పేజీలు 724 నుండి 727 వరకు ఆయన తన గ్రంథం ముగింపులో డాక్టర్ రాధాకృష్ణన్ నిర్దేశించిన కర్తవ్యం ఇదే నేడు మన అధ్యాపక లోకానికి ముందున్న తక్షణ కర్తవ్యంగా మనం భావిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి స్మరణగా ఆయన జీవితం వెనక ఉన్నటువంటి తాత్వికతను మనం అర్థం చేసుకొని నిజమైన నివాళులు అర్పించటం అవుతుంది సర్వేపల్లి రాధాకృష్ణన్కి అంటూ ఎంవిఎస్ శర్మ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.